హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Biologicals or biological products are produced in a living system. Bio అంటే లివింగ్ సిస్టమ్. ఏ థెరప్యూటిక్ ప్రొడక్ట్స్ అయితే లివింగ్ సిస్టమ్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయో వాటినే మనం బయోలాజికల్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి అవ్వచ్చు, ప్లాంట్స్ నుంచి, యానిమల్ సెల్స్ నుంచి అవ్వచ్చు, విచ్ ఇంక్లూడ్స్ వ్యాక్సిన్స్, థెరప్యూటిక్ ప్రోటీన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఈవెన్ బ్లడ్ ప్రొడక్ట్స్ కూడా బయోలాజికల్స్ కిందకే వస్తుంది. Production of this biologics is limited, hence extremely costly. వీటిని ప్రొడ్యూస్ చేయడానికి ఒక కాంప్లెక్స్ సెటప్ కావాలి. సో కొన్ని ఫార్మా కంపెనీసే ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ప్రొడక్షన్ చాలా లిమిటెడ్ ఉంటుంది. అందుకని ఆబ్వియస్లీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లెస్ దాన్ 5% ఆఫ్ పాపులేషన్ ఈ బయోలాజికల్స్ ని వాడుతున్నారు. అందులో కూడా మోస్ట్లీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ వాళ్ళే వాడుతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మన స్టేట్ గవర్నమెంట్ రిటుక్సిమాబ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది అనమాట. సో ఆ 5% ఎవరైతే అవైలబిలిటీ ఉండి వాడుతున్నారో వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ చేస్తే వాడుతున్న వాళ్ళే. అంత కాస్ట్లీ బయోలాజికల్స్, అంతే ఎఫెక్టివ్, ఎఫికేషియస్, పవర్ఫుల్ కూడా. ఫస్ట్ బయోలాజికల్ అప్రూవ్డ్ డర్మటాలజీ పరంగా అలిఫాసెప్ట్, యూజ్డ్ ఫర్ క్రానిక్ ప్లాక్ సోరియాసిస్. క్లాసిఫికేషన్ ఆఫ్ బయోలాజిక్స్ 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి బేస్డ్ ఆన్ ఇట్స్ స్ట్రక్చర్, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఇట్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్, లాస్ట్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇండికేషన్స్. కమింగ్ టు బేస్డ్ ఆన్ మాలిక్యులర్ స్ట్రక్చర్, వెదర్ ఇట్ ఈస్ మోనోక్లోనల్ యాంటీబాడీ, ఫ్యూజన్ ప్రోటీన్స్, రీకాంబినెంట్ హ్యూమన్ సైటోకైన్స్ ఏవేవి, ఇంటర్ల్యూకిన్స్, ఇంటర్ఫెరాన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ లైక్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్, ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్. కమింగ్ టు మోనోక్లోనల్ యాంటీబాడీస్, పేర్లోనే ఉంది, ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సింగిల్ క్లోన్ ఆఫ్ సెల్స్. యాంటీబాడీస్ ని ఏ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి? బి సెల్స్. కానీ బి సెల్స్ కి లైఫ్ టైం లిమిటెడ్ ఉంటుంది. సో ఈ బి సెల్స్ ని ఇమ్మోర్టల్ సెల్ తో కంబైన్ చేసి ఇమ్మోర్టల్ చేస్తే కంటిన్యూస్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇలా ఒక ఇమ్మోర్టల్ బి సెల్ ని ప్రొడ్యూస్ చేసుకొని ఆ క్లోన్ ఆఫ్ సెల్ నుంచి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ 2 సెల్స్ కలిపి ప్రొడ్యూస్ చేసిన సెల్ ని హైబ్రిడోమా సెల్ అని అంటాం అనమాట. దాని గురించి మనకు అవసరం లేదు, జస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూస్డ్ బై ఏ సింగిల్ క్లోన్ ఆఫ్ సెల్స్. ఆల్ ఆఫ్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్ విల్ హ్యావ్ MAB యాజ్ సఫిక్స్. పేరు చివర MAB అని ఉంటుంది అనమాట. దాన్ని సఫిక్స్ అని అంటాం. ఏ డ్రగ్ కి అయితే లాస్ట్ లో MAB అని ఉంటే వాటిని మనం ఈజీగా మోనోక్లోనల్ యాంటీబాడీ అని గుర్తుపట్టడానికి. ఈ సఫిక్స్ కి ముందర ఉన్న దాన్ని ప్రీఫిక్స్ అని అంటాం. ప్రీఫిక్స్ డినోట్స్ దేర్ ఆరిజిన్. దాన్ని ఎక్కడి నుంచి తయారు చేశారో దాన్ని బట్టి, ఆరిజిన్ ని బట్టి ఈ ప్రీఫిక్స్ అనేది సఫిక్స్ కి ముందు ఈ MAB అనే 3 లెటర్స్ ముందు పెడతారనమాట. ఈ ప్రీఫిక్స్ బేస్డ్ గా అంటే ఆరిజిన్ బేస్డ్ గా అగైన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ డివైడ్ ఇంటూ 3 క్లాసెస్. ఫస్ట్ XI. ఒకవేళ MAB అనే సఫిక్స్ ముందు XI అనే ప్రీఫిక్స్ ఉంటే XI ని ఇలా చదవండి, XI కైమేరిక్ యాంటీబాడీ. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, రిటుక్సిమాబ్. ఇది MAB తో ఎండ్ అవుతుంది కాబట్టి మోనోక్లోనల్ యాంటీబాడీ సింపుల్. ఈ సఫిక్స్ కి ముందున్న ప్రీఫిక్స్ చూడండి, XI అని ఉంది. XI ని కై అని చదవమని చెప్పా. సో ఇట్ ఈస్ ఏ కైమెరిక్ యాంటీబాడీ. సేమ్ ఇన్ఫ్లిక్సిమాబ్ కూడా. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఫ్యూషన్ ఆఫ్ హ్యూమన్ ప్లస్ మౌస్ పోర్షన్స్ ఆఫ్ యాంటీబాడీస్. కాన్స్టెంట్ పోర్షన్ ఆఫ్ యాంటీబాడీ ఏమో హ్యూమన్ నుంచి, వేరియబుల్ పోర్షన్ ఆఫ్ యాంటీబాడీ అదే యాంటీజెన్ బైండింగ్ సైట్ అనమాట, అదేమో నాన్ హ్యూమన్ స్పీసీస్, మ్యూరైన్ స్పీసీస్, అదే మౌస్ నుంచి వచ్చింది. మోస్ట్లీ 40% ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ది యాంటీబాడీ వచ్చేసి నాన్ హ్యూమన్ యాంటీబాడీ అనమాట. సో అది కనుక మన బాడీలోకి ఎంటర్ అయితే ఇమ్యూన్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ మోర్ ఇమ్యూనోజెనిక్ ప్రాపర్టీ. కైమెరిక్ యాంటీబాడీస్ కి మోర్ ఇమ్యూనోజెనిక్ ప్రాపర్టీ ఉంటుంది బికాస్ 40% ఆఫ్ ద మోనోక్లోనల్ యాంటీబాడీ ఈస్ ఫ్రమ్ మౌస్. సో ఈ ఫారిన్ థింగ్ ని తగ్గించి హ్యూమనైజ్ చేసి ఇమ్యూనోజెన్సిటీ కూడా తగ్గించడానికి ఇంకొక యాంటీబాడీ కనిపెట్టారు, హ్యూమనైజ్డ్ యాంటీబాడీ. హ్యూమనైజ్డ్ జెడ్ ప్రిఫిక్స్ ZU. ఇట్ విల్ హ్యావ్ వెరీ లెస్ మ్యూరైన్ కాంపోనెంట్, అంటే నాన్ హ్యూమన్ స్పీసీస్ కాంపోనెంట్ లెస్ దాన్ 10% ఉంటుంది. సో హెన్స్ ఇట్ ఈస్
very less immunogenic. Example, omalizumab. Z for humanized. Used in chronic spontaneous urticaria. Omalizumab అనేది anti-IgE antibody. నెక్స్ట్ జస్ట్ యూ, ప్రీఫిక్స్ లో యూ ఉంటే ఎంఏబి ముందు, సెక్యూకి నూమ్యాబ్, అడాలి మూమ్యాబ్, ఫుల్లీ హ్యూమన్ యాంటీబాడీ. క్లియర్? మోనోక్లోనల్ యాంటీబాడీస్ 3 రకాలు. ఒకటి కైమెరిక్, ఫారెన్ పోర్షన్ ఎక్కువ, ఫారెన్ పోర్షన్ తగ్గిస్తూ ఫుల్లీ హ్యూమనైజ్డ్ చేశారు. లాస్ట్కి హ్యూమన్ యాంటీబాడీ, హ్యూమనైజ్డ్ ఫుల్లీ హ్యూమన్. నెక్స్ట్ ఫ్యూజన్ ప్రోటీన్స్, 2 or more జీన్స్ ని జాయిన్ చేసి ఫ్యూజ్ చేసి they will code a new protein, that is fusion proteins. Example, receptor fusion protein, alifacept, etanercept. Recombinant human cytokines and their antagonists, interleukin 1 receptor and agonist, anakinra. Anakinra is used in rheumatoid arthritis. Clear? Based on structure, ఒకటి మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇంకొకటి ఫ్యూషన్ ప్రోటీన్. నెక్స్ట్ సైటోకైన్స్. నౌ కమింగ్ టు సెకండ్ క్లాసిఫికేషన్, బేస్డ్ ఆన్ మెకానిజం ఆఫ్ యాక్షన్. అది కనుక సెల్ సర్ఫేస్ రిసెప్టార్ మీద యాక్ట్ చేసే బయలాజికా, లేదా కోస్టిమ్యులేటరీ మాలిక్యూల్స్ మీద యాక్ట్ చేసేదా, లేకపోతే సైటోకైన్ రిసెప్టార్ మీద యాక్ట్ చేసేదా. ఫస్ట్ది which acts on cell surface receptor, anti-CD20 antibody. CD20 అనేది సెల్ సర్ఫేస్ రిసెప్టార్, బి సెల్ మీద ఉండే సర్ఫేస్ రిసెప్టార్. ఎగ్జాంపుల్, రిటుక్సిమాబ్, యూజ్డ్ ఇన్ ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్. నెక్స్ట్ యాంటీ-CD3 యాంటీబాడీ, ఇది కూడా సెల్ సర్ఫేస్ రిసెప్టారే. CD3 అనేది టీ సెల్ సర్ఫేస్ మీద ఉంటుంది. ఎగ్జాంపుల్, మ్యూరోమునాబ్, ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్స్ కి ఒకప్పుడు వాడేటోళ్ళు. ఇక్కడ మ్యూరోమునాబ్ లో ఎంఏబితో ఎండ్ అవట్లేదు, కానీ ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ. WHO స్టాండర్డైజ్డ్ నామెన్క్లేచర్ తీసుకొచ్చింది అనమాట, ప్రతి ఒక్క మోనోక్లోనల్ యాంటీబాడీ ఎంఏబితోనే ఎండ్ అవ్వాలని. ఇది తీసుకొచ్చే ముందే ఈ యాంటీబాడీ ప్రొడ్యూస్ అయిపోయింది, దీనికి పేరు పెట్టి రిలీజ్ కూడా చేసేసారు అనమాట, మ్యూరోమునాబ్ అని. కానీ ఇప్పుడు ఇది పెద్దగా అవైలబిలిటీలో లేదు. నెక్స్ట్ యాక్ట్స్ biologicals which acts on co-stimulatory molecules. Example, anti-CTLA4 antibody. CTLA అంటే సైటోటాక్సిక్ టీ లింఫోసైట్ యాంటీజెన్ 4. ఈ యాంటీజెన్ ని గనక మనం సప్రెస్ చేసేస్తే ఐపిలిమూమాబ్ అనే బయలాజిక్ ని వాడి సైటోటాక్సిక్ టీ సెల్స్ అన్ని ఫ్రీగా వెళ్ళి ఎక్కడెక్కడైతే మెలనోమా సెల్స్ అన్ని దాంకుని ఉన్నాయో చేసి మరి చంపేస్తాయి అనమాట. ఈవెన్ ఇన్ మెటాస్టాటిక్ మెలనోమాలో కూడా మనం ఈ ఐపిలిమూమాబ్ ని వాడొచ్చు, అంత టార్గెటెడ్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అనమాట బయలాజిక్స్. నెక్స్ట్ LFA3 CD2 ఇంటరాక్షన్ ఇన్హిబిటర్స్, అలిఫాసెప్ట్, యూజ్డ్ ఇన్ సోరియాసిస్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఫస్ట్ బయలాజిక్ విచ్ గాట్ అప్రూవ్డ్ ఈజ్ అలిఫాసెప్ట్, యూజ్డ్ ఇన్ క్రానిక్ ప్లాక్ సోరియాసిస్ అని. నెక్స్ట్ సైటోకైన్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్, TNF alpha inhibitors, adalimumab, infliximab, etanercept, satralizumab, golimumab. వీటన్నిటిని మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. TNF alpha inhibitors used in psoriasis మెయిన్ గా. నెక్స్ట్ పయోడర్మా గ్యాంగ్రీనోజమ్, హైడ్రాడినైటిస్ సప్యురేటివా, బెహ్సెట్స్ డిసీజ్, వీటన్నిటిలో కూడా TNF alpha inhibitors వాడతారు. నెక్స్ట్ ఇంటర్ల్యూకిన్ 17 inhibitors లైక్ సెక్యూకినుమాబ్, బ్రోడాలుమాబ్, ఐక్సేకిజుమాబ్. 1223 inhibitors, ఉస్తేకినుమాబ్, 23 inhibitor, గుసెల్కుమాబ్, తిల్రాకిజుమాబ్. ఇవన్నీ కూడా సోరియాసిస్ కి వాడతాం. ఏవేవి? 4 రకాలు: TNF alpha inhibitors, ఇంటర్ల్యూకిన్ 17 inhibitors, 1223 అండ్ 23 inhibitors. ఇవన్నీ కూడా సోరియాసిస్ కి వాడే బయోలాజిక్స్. ఇవన్నీ కూడా సైటోకైన్స్ కి సంబంధించింది. నెక్స్ట్ ఇంటర్ల్యూకిన్ 413 ఇన్హిబిటర్, డుపిలుమాబ్ 5 ఇన్హిబిటర్, మెపోలిజుమాబ్ 31 ఇన్హిబిటర్, నీమోలిజుమాబ్. డుపిలుమాబ్, మెపోలిజుమాబ్, నీమోలిజుమాబ్ ఇవన్నీ కూడా అటోపిక్ డర్మటైటిస్ లో వాడతాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్లాసిఫికేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఇండికేషన్. ఏ డిసీజ్ కి ఏ బయాలజిక్ వాడతాం, సింపుల్. ఇక్కడ అన్నిటికీ ఆల్రెడీ రాసి పెట్టేస్తున్నాను. ఎటోపిక్ డర్మటైటిస్ కి అయితే ఇంటర్ల్యూకిన్ 413 ఇన్హిబిటర్, 531 ఇన్హిబిటర్స్. సోరియాసిస్ కి అయితే ఇవి. మెలనోమాకి వచ్చి ఐపిలిమూమాబ్.
ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్కి మ్యూరోమునాబ్, ఇమ్యులోబుల్లస్ డిసీజెస్కి రిటుక్సిమాబ్. సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా బయోసిమిలర్స్ అంటే ఏంటో చూద్దాం. బయోసిమిలర్స్ ఆర్ బయోలాజిక్స్. ఇవి కూడా బయోలాజిక్సే దట్ ఆర్ హైలీ సిమిలర్ టు యాన్ ఆల్రెడీ అప్రూవ్డ్ రెఫరెన్స్ బయోలాజిక్ విత్ నో క్లినికల్లీ మీనింగ్ఫుల్ డిఫరెన్స్ ఇన్ సేఫ్టీ అండ్ ఎఫికసీ. ఆల్రెడీ ఒక ఒరిజినల్ రెఫరెన్స్ బయోలాజిక్ ఉంది, దానికి సిమిలర్ ప్రోడక్ట్ ఒకటి తయారు చేసి దాని యొక్క ఎఫికసీ కానీ సేఫ్టీ కానీ సేమ్ ఈ బయోలాజిక్తో లాగే ఈక్వల్గా ఉండేలా చూసుకుంటే అదే బయోసిమిలర్ అన్నమాట. ఈ బయోసిమిలర్స్ వచ్చేసి మోర్ అఫోర్డబుల్ వెన్ కంపేర్డ్ టు బయోలాజిక్స్. బయోసిమిలర్స్ ఆర్ మోర్ అఫోర్డబుల్ ఆల్టర్నేటివ్స్ టు బయోలాజిక్స్. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లిక్సిమాబ్. ఇన్ఫ్లిక్సిమాబ్ అనేది ఒరిజినల్ రెఫరెన్స్ బయోలాజిక్, దానికి సిమిలర్ ప్రోడక్ట్స్ CTP13, SB2 ఇవన్నీ సిమిలర్ ప్రోడక్ట్స్, బయోసిమిలర్స్ ఆఫ్ ఇన్ఫ్లిక్సిమాబ్. నెక్స్ట్ అడాలిముమాబ్ బయోసిమిలర్, ఎటానర్సెప్ట్ బయోసిమిలర్స్. ఈ బయోసిమిలర్స్ అంత తక్కువ కాస్ట్కి మనకు ఎలా దొరుకుతుంది, మోర్ అఫోర్డబుల్ ఎలా? బికాస్ ఒక ఒరిజినల్ బయోలాజిక్ ఉంది, దాన్ని కోడ్ చేయాలంటే కష్టం. కోడ్ చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్లోకి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టమైన ప్రాసెస్, కొన్ని కంపెనీసే చేస్తాయి అనమాట. అలా చేసిన తర్వాత ఒక బయోలాజిక్ తయారవుతుంది, దానికి ఆ కంపెనీ పేటెన్సీ తీసుకుంటుంది మినిమం 20 yearsకి. అలా ఆ పేటెన్సీ ఎక్స్పైర్ అయ్యాక 20 years తర్వాత ఆ ఒరిజినల్ బయోలాజిక్ని చాలా కంపెనీస్ వచ్చి డీకోడ్ చేస్తాయి అనమాట. ఏముంది దాని స్ట్రక్చర్, ఎలాంటిది, ఎలా ఫామ్ అయింది అని మొత్తం డీకోడ్ చేసి సిమిలర్ ప్రోడక్ట్ని ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది. ఎఫికసీ వైజ్, సేఫ్టీ వైజ్ సిమిలారిటీస్ ఉండేలాగా ఒక సిమిలర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే మనం బయోసిమిలర్ అని అంటాం. సో ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ కోడ్ చేయడం కష్టం, కోడింగ్ చేయక్కర్లేదు, జస్ట్ డీకోడ్ చేసేస్తుంది యూజింగ్ రివర్స్ ఇంజనీరింగ్, బయో రియాక్టర్స్ ఇవన్నీ వాడి డీకోడ్ చేస్తుంది అనమాట వేరియస్ కంపెనీస్ అన్నీ వచ్చి. సో అలాగా ఇదేమి ఈ బయోసిమిలర్స్ ఏమి అంత క్లినికల్ ట్రయల్స్ అండర్గో చేయాల్సిన అవసరం లేదు, ఓంట్ అండర్గో మచ్ క్లినికల్ ట్రయల్స్. ఆల్రెడీ ఒరిజినల్ బయోలాజిక్ క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళి ఉంటుంది, మార్కెటింగ్ చేసుకుంటుంది, దాని పేరుని రిటుక్సిమాబ్ అని ఆ డ్రగ్ పేరు ఆ పెద్ద ఫార్మా కంపెనీ ఆల్రెడీ మార్కెటింగ్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు రిటుక్సిమాబ్ బయోసిమిలర్కి మార్కెటింగ్ ఖర్చు తగ్గిపోయింది, కోడింగ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్నే డీకోడ్ చేసేసి సిమిలర్ ప్రోడక్ట్ని తయారు చేసింది. సో చాలా కంపెనీస్ ఇది ఈజీ కాబట్టి ఈ పని చేస్తాయి అనమాట. ఎక్కువ కంపెనీస్ ఎక్కువ బయోసిమిలర్స్ని ప్రొడ్యూస్ చేస్తే అవైలబిలిటీ పెరిగే కొద్దీ దాని యొక్క కాస్ట్ తగ్గిపోతుంది. సో మనకు మోర్ అఫోర్డబుల్ ప్రైస్కే బయోసిమిలర్స్ దొరుకుతుంది. ఎఫికసీ వైజ్, సేఫ్టీ వైజ్ సిమిలర్గానే ఉంటుంది. ఇవి జస్ట్ ఎక్స్టెన్సివ్ అనలిటికల్ కంపారిజన్ వరకు గో త్రూ అవుతుంది. స్ట్రక్చరల్, ఫంక్షనల్, ఫార్మకోకైనటిక్ ఆర్ ఫార్మకోడైనమిక్ సిమిలారిటీస్, ఒరిజినల్ ప్రోడక్ట్కి బయోసిమిలర్కి సిమిలారిటీస్ ఉన్నాయా లేదా అని ఎక్స్టెన్సివ్ అనలిటికల్ కంపారిజన్ ఒక్కటి జరుగుతుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా చాలా బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంకే ఫినిష్ చేసుకుంటుంది అనమాట. కమింగ్ టు ప్రీ ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ బయోలాజిక్స్. ఏ బయోలాజిక్ స్టార్ట్ చేయాలనుకున్న పేషెంట్కి సేమ్ ఈ ఇవాల్యుయేషన్ జరగాలి. ఫస్ట్ హిస్టరీ ఆఫ్ యాక్టివ్ టీబీ ఉందా, లేదా ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగిపోయిన టీబీకి ట్రీట్మెంట్ జరిగిందా హిస్టరీ తీసుకుంటాం. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డీమైలినేటింగ్ డిసీజెస్ లైక్ మల్టిపుల్ స్లీరోసిస్, గులియన్ బారే సిండ్రోమ్ ఇవన్నీ ఉన్నాయా లేవా హిస్టరీ తీసుకుంటాం. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ జాండిస్, హెపటైటిస్ ఏమైనా ఉందా లేదా చూడడానికి. నెక్స్ట్ రీసెంట్ ట్రావెల్ హిస్టరీ ఉందా, వ్యాక్సినేషన్ హిస్టరీ ఉందా, రీసెంట్గా ఎక్కడైనా ట్రావెల్ చేసినా కొత్త ఫుడ్, కొత్త వాటర్ తాగినప్పుడు జాండిస్, హెపటైటిస్ రావచ్చు, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు, వేరే హై రిస్క్ సెక్షువల్ ఎక్స్పోజర్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐవి డ్రగ్ అబ్యూస్, ఇవన్నీ మెయిన్ మనకు STDs, HIV ఉందా లేదా చూసుకోవడానికి. HIV ఉంటే ఆల్రెడీ మనకు ఇమ్యూనో సప్రెస్డ్ స్టేట్లోనే ఉంటాం కాబట్టి. నెక్స్ట్ లైవ్ వ్యాక్సిన్స్ తీసుకున్నామా లేదా చూసుకోవాలి. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదాన్య.